ఆదాయం ఏటా లక్షల్లో ఉన్న ఎట్లాంటి పన్నులు చెల్లించని వ్యాపారుల్ని గుర్తించే విషయం మీద వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పెడుతోంది. తెలంగాణలో మరి ఆంధ్రాలో కూడా అట్లాగే ఉంటుంది అనుకుంటే దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మెయిన్ అయితే తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నారు. కర్ణాటకలో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో పలువురు చిన్న వ్యాపారులకు లక్షల్లో ఆదాయం వస్తున్న పన్ను చెల్లించడం లేదని తేలడం. ఇటీవల బెంగళూరుకి చెందిన ఒక చిన్న వ్యాపారికి 40 లక్షలకు పైగా వార్షిక ఆదాయం వస్తున్నట్టు ఫోన్పే తదితర యూపీఐ చెల్లింపుల పరిశీలన ద్వారా గుర్తించడం. కానీ ఆ వ్యాపారి అసలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం, ఇలాంటి వ్యాపారులకు కర్ణాటక రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తెలంగాణలో కూడా చేయబోతున్నారట. పండ్ల వ్యాపారం, చిన్న వ్యాపారి కూరగాయలు పళ్ళ వ్యాపారం చేస్తుంటే 29 లక్షలు జీఎస్టీ చెల్లించాలని నోటీసు కూడా మొన్న తెలంగాణ ఇదే కర్ణాటకలోనే వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే జీఎస్టీకి సంబంధించి చూసేటటువంటిది లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర అధికారులే. ఇప్పుడు వీధుల్లో బండ్ల మీద పానీపూరి, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు వంటి అమ్మేటటువంటి వాళ్ళకి సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా యూపీఐ చెల్లింపులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈ ఆస్పెక్ట్ మీద అడుగులు వేస్తున్నారు. వార్షిక టర్నోవర్ 20 లక్షలు దాటితే తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్టర్ చేయించుకోమని చెప్పేసి చెప్పబోతున్నారట. వ్యాపారి ఆధార్ సంఖ్య, వ్యాపారం చేసేటటువంటి స్థలం, చిరునామా వంటి వివరాలని ఆన్లైన్ ద్వారా సమర్పించమని చెప్పి అడుగుతున్నారట. మరి తెలంగాణలో ఎంతవరకు యాక్సెప్ట్ అవుతుంది, అంత ధైర్యం చేస్తారా? ఎందుకంటే చిరు వ్యాపారులు నిజమే వాళ్ళు చేస్తున్నటువంటిది లక్షల్లోనే, కానీ వాళ్ళ పట్ల పబ్లిక్కి ఒక సింపతి ఉంటుంది. ఎందుకంటే కష్టపడి చేసుకుంటారు కాబట్టి. మరి పబ్లిక్ సపోర్ట్ ఎట్లుంటుందో చూడాలి.